హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇదొచ్చేసి లాస్ట్ 17th డే వ్లాగ్ అనమాట. 17th రోజు మేము హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం. ఎందుకు అంటే మా పాప బర్త్డే ఉంది 19th. సో ఈసారి హైదరాబాద్లో బర్త్డే చేద్దామని ఫిక్స్ అయ్యాము. అంటే మా మదర్ మా ఫాదర్ చేస్తున్నారు, మేము కాదు. సో ఫస్ట్ బర్త్డే వచ్చేసి మా అత్తగారి ఇంట్లో చేసాము ఊర్లో. సెకండ్ బర్త్డే హైదరాబాద్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. సో అందుకని చెప్పేసి మార్నింగ్ నేను ఆల్మోస్ట్ 5:30కి అట్లా లేసాను. 5:30కి లేచి బయటకు వచ్చేటప్పటికి ఇల్లంతా ఇలా ఉంది. అంటే ముందు రోజు మా పాప చేసిన అల్లరనమాట. సో వాషింగ్ మిషన్ ఒకటి వేయాలి, ఎందుకంటే బట్టలు మళ్ళీ అలా వదిలేసి వెళ్ళలేం కదా. నేను ఒక 1 వీక్ దాకా ఉంటాను కాబట్టి చెత్త అంటే అన్నీ క్లియర్ చేసుకోవాలి బట్టలన్నీ అని చెప్పి వేసేసాను. మళ్ళీ మా హస్బెండ్ అయినా చేసుకోలేరు కదా అని చెప్పి. యాక్చువల్లీ ఇద్దరం వెళ్తాము, బట్ మా హస్బెండ్ 2 days తర్వాత వచ్చేస్తారు బ్యాక్. నేను ఒక 1 week ఉండి వస్తాను అనమాట. అది. అండ్ పొద్దున్నే ఇంకా అలా బయటకు వచ్చేటప్పటికి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే ఏ సౌండ్స్ ఉండవు కదా. అండ్ ఆల్మోస్ట్ 5:45 అట్ 5:30 5:45 అవుతుంది. చూసారా ఎంత వెళ్తురు వచ్చేసిందో బయట. సో చాలా బాగుంది, చల్లగా ఉంటుంది బెంగళూరులో. ఎంత ఎండున్నా సరే కొంచెమైనా చల్లగాలి అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో అది మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా, అప్పుడు వాషింగ్ మిషన్ కూడా వేసేసి అంత బట్టలన్నీ క్లియర్ చేసేసాను అనమాట. అండ్ మ్యాట్స్ అవి కూడా వేసేసుకున్నాను ఆ రోజు. యాక్చువల్లీ ముందు రోజే నేను మొత్తం దుప్పట్లు, బట్టలు, రగ్గులు, ఇంకా బెడ్కి ఉండే షీట్స్ అన్నీ తీసి వేశాను. ఇంకా నాకు పైకెళ్ళి దిగి అవి ఆరేసి తీయడము ఇట్లా నాకు కొంచెం కష్టం అయిపోయింది. ఇంకా మ్యాథ్స్ అవి వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత ఇంట్రెస్ట్ రాలేదు, వేయలేదు. సో ఇంకా ఈ తర్వాత రోజు ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ స్టార్ట్ చేశాను అనమాట. అవి క్లియర్ అయిపోయినాయి అంటే మేము ఆల్మోస్ట్ 2 కల్లా స్టార్ట్ అయిపోతాం కాబట్టి ఫస్ట్ అవన్నీ క్లియర్ చేసేసి ఆల్మోస్ట్ 1:30, 2 కూడా కాదు 1:30కే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసేసాను, ఎందుకంటే 1:30 కల్లా ఆరాలంటే ఖచ్చితంగా బయట వేయాలి కాబట్టి స్టార్ట్ చేసేసాను. అండ్ దెన్ యూటెన్సిల్స్ అన్నీ నిన్ననే క్లియర్ చేసుకున్నాను, అంటే ముందు రోజే క్లియర్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు చేయాలంటే కష్టం కదా. ఫస్ట్ ఈ పని, మళ్ళీ వంట పని, ఇవన్నీ అంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ మా పాప కోసం పాలు అలాగ ఎప్పుడు ఒక గిన్నెలో ఉంటాయి, అవి అలా కాచి పెట్టుకొని ఉంటాము. ఎప్పటికప్పుడు వేడి చేసి ఇస్తాం నైట్లో ఎప్పుడైనా అడిగినా. సో అది. అండ్ ఫస్ట్ అయితే క్లీన్ చేసినవి కూడా సదిరేసాను. ఇంకా వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. ఇంకా బట్టలన్నీ తీసేసి ఆరేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏమైందంటే బట్టలు ఒక వాష్ అయిపోయింది. ఆ వాష్ అయిన తర్వాత నేనేం చేశాను, మ్యాట్స్ కూడా వేసేసాను. మ్యాట్స్ వేసిన తర్వాత కరెంటు పోయింది. కరెంట్ ఒక 2-3 times పోయి వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ ఏమో ఆగుతుంది వస్తుంది. సడన్గా 7కి అట్లా మొత్తం పోయి ఇంకా రావట్లేదు. ఎంతసేపు చూసినా నేనేమనుకున్నా అంటే వచ్చేస్తుందిలే అని చెప్పి నేను టిఫిన్కి అన్నిటికీ రెడీ చేసేసుకుంటున్నా. అండ్ ఆ రోజు మేము చికెన్ కూడా బుక్ చేసి తెచ్చుకున్నాము. మా హస్బెండ్ చికెన్ కూడా తీసుకొచ్చారు. పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ ఉంది, బట్ మసాలా ఏమైనా చేయాలన్నా లేదా చట్నీ పట్టాలన్నా మిక్సీ కావాలి కదా. బట్ కరెంట్ రావట్లేదు. ఎంతసేపు చూసినా ఇడ్లీస్ పెట్టేశాను నేను ఒకవైపు, ఇంకోవైపు చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. బట్ చట్నీ మిక్సీ పట్టడానికి చట్నీకి అది లేదనమాట. ఇంకా ఆఖరికి ఏం చేశానంటే అవి ఇంకా ఒక బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఆ రోజు అలా అయింది. అంటే ఏ పని అవ్వలేదు నాకు. ఆల్మోస్ట్ 11 వరకు కరెంట్ లేదు, ఏ పని అవ్వలేదు. అంటే వాషింగ్ మిషన్ అట్లనే ఆగిపోయింది. అండ్ చట్నీ కోసం అవ్వలేదు. వంట అయితే ఇంకా నేను మామూలుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో ఉన్న చిన్న మసాలా పొడులతో నేను కానిచ్చేసాను. ఇంకా నేను స్పెషల్గా మసాలా ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే మిక్సీ లేదు కదా. సో ఇంకా అట్లా చేస్తాను. ఇంకా తర్వాత నేను వీడియో కూడా ఏం తీయలేదు, ఎందుకంటే ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో టిఫిన్స్ తినేటప్పటికే ఛార్జింగ్ కూడా అయిపోయేటప్పటికి ఇంకా నేను ఇంకా వేరే ఏం చేయలేదు రికార్డ్. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 1:30కి అట్లా. ఇంకోటి ఏమైంది, 1:30 వరకు మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. 11కి కరెంట్ వస్తే ఇంకా అప్పటికప్పుడు ఛార్జింగ్స్ పెట్టుకొని అన్నీ నేను వాషింగ్స్ వేసుకొని అన్నీ నేను చేసుకుంటుంటే మా హస్బెండ్ ఏమో ఆల్మోస్ట్ 1:15, మాకు 1:30కి మేము బుక్ చేసుకున్నాం కారు, ప్రీ బుక్ చేసేసుకున్నాం క్యాబ్ ర్యాపిడోలో. అయితే 1:15 వరకు మా హస్బెండ్ ఆ ల్యాప్టాప్ నుంచి లెగరు. నాకేమో టెన్షన్, 1:30కి క్యాబ్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఎలా 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 అని టెన్షన్ వచ్చేస్తుంది నాకు. సో ఆల్మోస్ట్ 1:30 అంటే 1:20కి అతను వచ్చేసి కింద వెయిట్ చేస్తున్నాడు అనమాట క్యాబ్ డ్రైవర్. సో మా హస్బెండ్ ఇంకా 1:15కి లేచి స్నానం చేసి వచ్చేటప్పటికి క్యాబ్ డ్రైవర్ వచ్చేసారు.
ఇంకా క్యాబ్ డ్రైవర్ వచ్చిన తర్వాత నేనేం చేశానంటే ఒకసారి కాల్ చేసి కొంచెం వెయిట్ చేయండి 1:35 అవుతుంది అని చెప్పి వెయిట్ చేయమని చెప్పి ఈ లోపు మా హస్బెండ్ కొంచెం అన్నం తినేసి నేనేం చేశాను ముందే తినేసాను. నేను తినేసి అవి తిన్నవి కూడా క్లియర్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ తిన్న తర్వాత అవి కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా 10 మినిట్స్లో మొత్తం ఆయన స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకొని తిని అంతా కిందకి తీసుకొని వెళ్ళేటప్పటికి కరెక్ట్గా 1:35 అయింది. నార్మల్గా అయితే 20 మినిట్స్లో ఆయన ఎప్పుడు రెడీ అవ్వరు అనమాట. అలాంటిది ఆ రోజు 20 మినిట్స్లో తినడము, రెడీ అవ్వడము, స్నానం చేయడము అన్నీ అయిపోయినాయి. సో నేను చాలా షాక్ అయ్యాను ఆ రోజు. అది ఇంకా మీకు ఇప్పుడు ఇదంతా నేను ట్రావెలింగ్ బ్లాగ్లానే ఉంటుంది. సో ఎందుకు అంటే బాగుంటుంది రోడ్స్ అవి కూడా బెంగళూరులో పెద్ద పెద్ద చెట్లు అట్లా ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ చూపిద్దామని చెప్పి అట్లనే కంటిన్యూ చేశాను. అండ్ ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్కి కావాల్సిన స్నాక్స్ అవి కొనుక్కుందామని చెప్పి నేను మా పాప అలా వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము 1 అవర్ ముందే వచ్చాము. అదే బెటర్, ఎందుకంటే ఒకవేళ లేట్ అయితే ఇబ్బంది కదా. 2కి అట్లా బయలుదేరొచ్చు, బట్ ట్రాఫిక్ ఉన్నదనుకోండి ఇంకా దారుణంగా ఉంటుంది అక్కడ. అండ్ ఫ్రైడే కాబట్టి కొంచెం పర్లేదు, ట్రాఫిక్ కూడా తక్కువే ఉంది. మధ్యాహ్నము ఆల్మోస్ట్ 1:30 అంటే 3 కల్లా మేము రీచ్ అయిపోయాం 1.5 అవర్లో. ఇంకో విషయం ఏంటంటే మాకున్న దగ్గరలో ఉన్న స్టేషన్స్లో ఇక్కడ మాకు దొరకలేదు టికెట్. యలహంక అని ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అనమాట దూరము. అందుకే అంత తొందరగా కూడా స్టార్ట్ అయ్యాము. మామూలుగా అయితే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. 30 కిలోమీటర్స్ అంటే ఏమంత పెద్ద మాటలేం కాదు, వెళ్ళిపోవచ్చు. కాకపోతే బెంగళూరులో ఉన్న ట్రాఫిక్కి మనము 30 కిలోమీటర్స్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. బట్ ఆ రోజు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి మేము తొందరగా వెళ్ళగలిగాము. 1.5 అవర్లో అంటే 3 కల్లా రీచ్ అయ్యాము. 3 అంటే ట్రైన్ స్టార్ట్ చేసా లైక్ 3:15 అట్లా అయ్యింది. బయటనే కూర్చున్నాం. ట్రైన్ అయితే లైన్లో పెట్టేశాడు కానీ మేము బయటనే కూర్చున్నాము. అండ్ ఓపెన్ చేయలేదన్నమాట. డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి కూర్చొని అంతా సెట్ చేసుకొని ఇంకా అలాగా ప్రయాణం అయితే స్టార్ట్ చేసామన్నమాట. హైదరాబాద్ యాక్చువల్లీ నేను రిటర్న్ అన్ని షార్ట్లా పెట్టాను, వెళ్ళడము రావడము అక్కడ వెళ్ళిన ప్లేసెస్ అని. బట్ లాంగ్ వీడియో నేను పెట్టలేదు, అందుకే ఇంక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేను బెంగళూరు కూడా రిటర్న్ వచ్చేసాను. సో దీని తర్వాత నేను బర్త్డే వచ్చిన గ్లిమ్స్ లాగా పెడతాను అంతే. దీనికంటే అంటే బర్త్డేకి నేను ఏం వీడియో రికార్డ్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా నేను షూట్ చేసి పెడతాను మీకు. సో అది రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత కాచిగూడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం. సో అంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.